దహించువగ్ని సేవకుల కూడిక ఏప్రిల్ 15వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించువగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. వరంగల్లో దహించువగ్ని సేవకుల సదస్సు ఏప్రిల్ 28వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించువగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం అంబేద్కర్ భవన్, NGO కాలనీ రోడ్, పాత RTC డిపో, హనుమకొండ. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించువగ్ని సేవకుల కూడిక ఏప్రిల్ 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించువగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించువగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. నగరం బాపట్ల జిల్లాలో సువార్త స్వస్థత ఆరాధన మహోత్సవాలు ఏప్రిల్ 30, మే 1, 2 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించువగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. ఈ మహోత్సవాలలో సిస్టర్ క్యాథరిన్ గారు, సిస్టర్ కరిష్మా గారు శక్తివంతమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం బాలయేసు కాన్వెంట్ పక్కన బోరశెట్టి రామ్మోహన్ రావు గారి పొలమునందు, నగరం బాపట్ల జిల్లా. మరిన్ని వివరాలకు 9985301003 9494940072 మరియు 73. మీలో చాలా మందికి జవాబు లేని ప్రశ్నలు మిగిలిపోయాయి. You have so many questions of your life, but still you don't have answer. Most of the questions has no answer till today. మీలో చాలా మందికి ఈనాటి వరకు జవాబు లేని ప్రశ్నలు చాలా 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 మిగిలి ఉన్నాయి. ఈరోజు స్పష్టంగా వర్డ్ వస్తుంది, గమనించండి. I am the man, one who preach the word by inspiration. ప్రేరేపణ ద్వారా మాట్లాడే వ్యక్తిని.
దేవుని దృష్టిలో కొన్నిటికి జవాబు లేదు, నా లైఫ్లో కొన్నిటికి జవాబు లేదని మీరు ఎవరు అనుకోవద్దు. అన్నిటికీ దేవుని యందు జవాబు ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మీకు చెప్పమంటున్నాడు, ఎంత పెద్ద సమస్యలైనా, ఎంత పెద్ద పోరాటమైనా, ఎంత పెద్ద రోగమైనా, ఎంత పెద్ద కష్టమైనా దేవుని యొక్క జవాబు ఉంది. Every problem has answer. Every problem has solution. ప్రతి దానికి సొల్యూషన్ అనేది ఒకటి ఉంది. లేదు నీ ఒక క్రైస్తవుడుగా ఉంటూ లేదు అనుకోవటం పెద్ద పెద్ద పొరపాటు. అందుకొరకే ఫిలిప్పీ పత్రికలో రాయబడిన మాట మీకు జ్ఞాపకం చేయాలని అనిపిస్తుంది నాకు. 4:6 దేనిని కూర్చి చింతపడకండి, కానీ ప్రతి విషయంలోనూ విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా. We have different issues. My issue may not be your issues. నా ప్రాబ్లం మీ ప్రాబ్లం కాకపోవచ్చు, మీ ప్రాబ్లం వంటిది నాకు రాకపోవచ్చు. కానీ మనుష్యులమైన మనము ఏదో ఒక ప్రాబ్లంలో రొటేట్ అవుతూనే ఉన్నాం. ఒకటి పోతే ఇంకొకటి, ఒకటి పోతే ఇంకొకటి, అది పోతే ఇంకొకటి. బట్ మోర్ వి ఇంటిమేసీ విత్ గాడ్, ఆల్ అవర్ ప్రాబ్లం విల్ డిసప్పియర్డ్ ఇమీడియట్లీ. ఎంత ఎక్కువ ప్రాబ్లాన్ని, శోధనని, కష్టాన్ని ఎదుర్కొంటున్నామో అంత ఎక్కువ దేవుని సన్నిధిలో ఉండకూడదు మొత్తం ఎగిరిపోతూ ఉంటాయి. ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, బట్ ద సొల్యూషన్ ఈజ్ ఇన్ ద గాడ్స్ హ్యాండ్. సమస్యలు నీ చేతిలో ఉన్నాయి, జవాబు మాత్రం నా యేసయ్య చేతిలో ఉన్నాయి. ఆయన అంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును. పోయేవాడు వచ్చేవాడు అందరితో పరిచయాలు పెట్టుకొని జీవితాన్ని బజార్పాలు చేసుకున్న యవనస్తులు ఎంతమందియో, తర్వాత ఎవడో ఇంట్రెస్ట్ ఎక్కువ ఇస్తున్నాడు చెప్పి వాడి దగ్గర 5 లక్షలు 10 లక్షలు ఇచ్చేసి వాడేమో ఎస్కేప్ అయిపోతూ ఉంటే ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో. లోతు తెలియకుండా కాలు పెట్టేసి బయటికి రాలేక ఇబ్బంది పడతా, బాధపడతా, అయ్యో నేను చనిపోతే మంచిదయ్యేమో అని బాధపడుతున్న వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారో. తెలుసో తెలియకుండాను మీరు పొరపాటు చేసినప్పటికీ స్టిల్ యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ మీ వైపే ఉంది, మిమ్మల్ని దేవుడు చూస్తున్నాడు. పాత నిబంధనలైతే పాపులను చూసి, తప్పుడు అడుగు వేసేవారిని చూసి, తెలుసో తెలియకుండానో చేసి పాపం చేసేవారు చూసి దేవుడు మొగం చాటి వేసేవాడు. కానీ కొత్త నిబంధనలో మీ గురించి జాలి పడుతున్నాడు. హౌ కెన్ ఐ విల్ కన్వే మై మెసేజ్ టు మై సన్ అండ్ డాటర్? నేను తప్పించే మార్గాన్ని ఎలాగా నేను వాళ్ళకి చెప్తాను, ఎలాగా విడుదల చేస్తాను అని ప్రభు మీ అందు జాలి పడటం నేను చూస్తున్నా. ప్రభు మీ పైన జాలి పడుతున్నాడు. మిమ్మల్ని ఎలాగ బయటకు తీసుకొని రావాలి. మీ అందు ఆయనకు కోపం లేదు, మీ పైన క్రూరత్వాన్ని చూపించడానికి ఆయన ఇష్టపడలేదు. మీ అందు ఆయన ప్రేమ చూపిస్తున్నాడు. మిమ్మల్ని తప్పించే మార్గాన్ని చూపించాలనుకుంటున్నాడు, విడుదల చేసే మార్గాన్ని చూపించాలనుకుంటున్నాడు, స్వస్థపరిచే మార్గాన్ని చూపించాలనుకుంటున్నాడు, నీకు అద్భుతం చేయాలనుకుంటున్నాడు, నిన్ను బాగు చేయాలనుకుంటున్నాడు, నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నమ్ముతున్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టి నా పరిచండి. హల్లెలూయా. అవర్ లార్డ్ జీసస్ ఇన్స్ట్రక్టింగ్ యూ టు ప్రే ఫర్ ఆల్ యువర్ ఇష్యూస్, all your problems. I have the clear word from the Holy Spirit. స్వస్థమైన వాక్కు దేవుని నుండి వస్తున్నాయి. నీ సమస్యలన్నిటికీ ప్రార్థనయే జవాబు.
నువ్వు ప్రార్థించడానికి ప్రారంభిస్తే, ప్రార్థనలో స్ట్రాంగ్గా ఉంటే నీ పరిస్థితులన్నీ నేను మార్చేస్తా, నీకు అద్భుతం చేస్తాను. బీ స్ట్రాంగ్ ఇన్ ప్రేయర్, ద లార్డ్ సేస్. ప్రార్థనలో బలపడనివా. ఇంక్రీజ్ యువర్ ప్రేయర్. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మూడ్ టు ప్రే, ఆస్క్ గాడ్ టు హెల్ప్ టు ప్రే. నీకు మూడు సరిగా లేకపోయినా పరిశుద్ధాత్మ తండ్రి దగ్గర అడుగు, ప్రభువా నన్ను ప్రార్థనలో బలపరచండి, ప్రభువా ప్రార్థనలో సమస్యలిపోతున్నాను, ప్రార్థించలేకపోతున్నాను, నన్ను ప్రార్థనాత్మతో నింపండి ప్రభువా అని అడుగు. ఏదో బలహీనత నీలో ఉందని, ఐ డోంట్ వాంట్ పాయింట్ అవుట్ యువర్ వీక్నెస్. నీలో ఏదో బలహీనత ఉంది, నీలో మంచితనం లేదని నేను చెప్పడానికి ముందుకు రాలా. నేను చెప్పేదంతా పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణం కానిది పోతాయంట, బైబిల్లో ఉంది. పరిపూర్ణమైనది అదంటే దేవుని ఆనుకోవటం, ప్రార్థన చేయటం, దేవుని సన్నిధిలో మొర్రపెట్టడం, దేవుడు జవాబు ఇచ్చేదాకా ఆయన పాదాలను గట్టిగా పట్టుకోవటం. నీలో ఏదో ఒకే ఒక లోపం ఉంది. You have only one weakness, I can say. What is that? You are maintaining prayerless life. You are weak in prayer. ప్రార్థనలో బలహీనమైపోయావు. మోకాలు ప్రార్థన తగ్గిపోయింది, ఉపవాస ప్రార్థన తగ్గిపోయింది, కన్నీటి ప్రార్థన తగ్గిపోయింది, తెల్లవారు లేచి ప్రార్థన చేయడం తగ్గిపోయింది. దాని వలననే ఇన్ని సమస్యలు నీ జీవితంలో ఎదుర్కొంటున్నావు. నువ్వు అనలైజ్ అవ్వాలి, ఈరోజు గ్రహించాలి. ఈరోజు ఈ ఒక్క విషయంలో మీరు మారు మనసు పొందితే ఈ నెల దాటక ముందే మీ పెద్ద పెద్ద సమస్యలన్నిటికీ జవాబు వచ్చినట్టే. ఇంకా 1 Samuel 12:23 12:23లో మీ నిమిత్తం నేను ప్రార్థన చేయకపోతే అది నాకు పాపం అంటున్నాడు. ఇట్స్ ఎ సిన్. ప్రార్థన చేయకపోవటమే మనం చేసే పెద్ద పాపం. ఈ ఒక్క విషయం మీరు సరి చేసుకుంటే మీ లైఫే దీవించబడిపోతాయి. ఎవరు సహాయకరలేదు, ఎవరు మీ పక్షంగా ఉండాల్సిన అవసరం లేదు. దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు సహాయం దేవుని నుండే వస్తాయి, నీకు మేలు సహాయం దేవుని నుండే వస్తాయి. మనుషులు ఎవరు నీకు సహాయం చేయరు. యేసు చేసిన ప్రార్థన వలన కలిగే కొన్ని ఆశీర్వాదాలని ఇప్పుడు మనము జస్ట్ 2-3 స్క్రిప్చర్ చూపించి మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయం 42-43 చదవండి. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించెను. అప్పుడు చూడండి, అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. ఒక దూత దిగి వచ్చి ప్రభువును బలపరచెను. ప్రేయర్ లైఫ్ విల్ ఆర్డినేట్ ఏంజలిక్ మినిస్ట్రీ. ప్రార్థన జీవితం దేవదూతల యొక్క పరిచర్యను మనకు దయచేస్తాయి. ప్రార్థన పరులు ఎవరో వారు దేవదూతల యొక్క పరిచర్యను పొందుకుంటారు. దేవదూతలు కనబడని వారు, అమ్మ నాన్న తోడపుట్టిన వాళ్ళ స్నేహితులు ఫ్రెండ్స్ రాని ప్లేస్ కొన్ని ఉంటాయి. అప్పుడు దేవుడే కాపాడాలా. ఈరోజు ప్రార్థన పరులని మీ అందరి జీవితంలో దేవదూతలు విడుదల కాబోతున్నారు. నెంబర్ 2, లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం చదివితే, యేసు ప్రార్థన చేస్తున్నప్పుడు అపోస్తల పరిచర్య అనేది ప్రారంభమైంది. 6వ అధ్యాయం 12వ వచనం నుండి చదివితే 12 నుండి 14 వచనాలు చదివితే, అపోస్తలతో యేసు ప్రార్థన చేయగా అపోస్తల పరిచర్యని ఒక కొత్త పరిచర్య ప్రారంభమైంది. మునుపు అపోస్తల పరిచర్య లేదు. అపోస్టలిక్ మినిస్ట్రీ ఈజ్ ఏ న్యూ టెస్టమెంట్ బ్లెస్సింగ్స్. సో కొత్త నిబంధన పరిచర్య యేసు ప్రభు చేసిన ప్రార్థన ద్వారా వెల్లడి అయింది.
If you want to see, receive New Testamental blessings, open your heart, pray. What is the New Testament blessings? New Testament blessing అంటే ఏంటంటే ఇదివరకు పొందని పరిచర్య ఆశీర్వాదాన్ని మనం చూడటమే కొత్త నిబంధన బ్లెస్సింగ్స్. సో ఎవర్ బిఫోర్ నీ జీవితంలో ఎన్నడూ ఎప్పుడు చూడని ఆశీర్వాదం పుట్టుకుని రావాలంటే నువ్వు యేసులాగా ప్రార్థన చేయటానికి ప్రారంభించాలి. మూడవది చూడండి, యేసు చేసిన మూడవది ప్రార్థన రూపాంతరపరిచింది. లూకాసు సువార్తలో మనం చూస్తే యేసుక్రీస్తు 6వ దినమున ఆయన ప్రార్థన చేయడానికి కొండపైకి ఎక్కాడు. అప్పుడు దేవుని బిడ్డలారా బైబిల్ చెప్తుంది యేసు యొక్క మొహ రూపము మారింది. లూకాసు వార్త 9వ అధ్యాయం 29 చదివితే యేసు ప్రార్థన చేయగా ఆయన యొక్క రూపం మారింది. We are spending time with God. Our character will change like God. మనం యేసులాగా మార్చబడిపోతాం. ఎంత ఎక్కువ ప్రార్థనలో గడుపుతున్నామో, ఎంత ఎక్కువ ప్రార్థనలో స్పెండ్ చేస్తున్నామో అంత ఎక్కువ మన లైఫ్ మారుకుంటా వస్తాయి. నోబడీ కెన్ చేంజ్ ద క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ జీసస్. మీలో ఎవరు పరిపూర్ణులు చెప్పండి. బైబిల్లోనే రాయబడి ఉంది యేసు తప్ప గొప్పవాడు ఎవరు లేరని. ఈరోజు మీరు ప్రార్థన చేయడానికి ప్రారంభించాలి, రూపాంతరం పొందుతారు. యేసు ఎవరి కోసమైతే ప్రార్థన చేశారో వాళ్ళందరూ స్వస్థత పొందుకున్నారు. సమాధిలో ఉన్న వాళ్ళతో సహా లేచి వచ్చారు. యోహాను సువార్త 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయంలో యేసు లాజరు సమాధికి వచ్చి ఆయన కన్నీటితో ప్రార్థన చేసినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనం, చనిపోయిన లాజరు తిరిగి లేచాడు. ఆత్మీయ మరణం ఉంది, శరీర మరణం ఉంది. ఆత్మీయ మరణం అంటే పాపం చేసేవాడు చచ్చిపోతాడు. ఆత్మ చచ్చిపోతాయి. పాపం చేసేవాడు ఎవడో వాడు చనిపోతాడు. యెహెజ్కేలు గ్రంథం 18:4 ఉంది. అటువంటి చనిపోయిన లాజర్లు కొన్ని వేల మంది మన చుట్టూ ఉన్నారు. మీరు వారి కోసం ప్రార్థన చేస్తే వాళ్ళందరూ సమాధి నుండి తిరిగి లేస్తారు, రక్షించబడతారు, మారు మనసు పొందుతారు, దేవుని చేత దీవించబడతారు. యేసు మనకు నేర్పించింది ప్రార్థన. ఏది నేర్పించలా, ఇవ్వటానికి కూడా నేర్పించలేదు. యేసు మనకు నేర్పించింది ఏంటంటే ప్రార్థన ఒక్కటే నేర్పించాడు. లూకాసు వార్త 11వ అధ్యాయం 1-2 వచనంలో. ఈ రోజు నుండి మీరు ప్రార్థన చేయడానికి ప్రారంభించాలి. దేవుని సన్నిధిలో రోధించి ప్రార్థన చేయాలి. ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే సమస్తం జరుగుతున్నారు ప్రభువా. తండ్రి ఒక్కటే నేను అడుగుతున్నాను, ప్రార్థన అద్భుతం ఇప్పండి ప్రభువా. ఎలాగ ప్రార్థన చేయాలో నేర్పించండి ప్రభువా. ప్రార్థన శక్తి, ప్రార్థన అభిషేకం యేసు నామములో ఇప్పుడే ప్రార్థన అభిషేకం దిగి వచ్చిన గాక, ప్రార్థన వెలుగు దిగి వచ్చిన గాక. ప్రార్థన అనేది ఒక శక్తి, దేవుని శక్తి, దేవుని శక్తి మీ మీదకి వచ్చిన గాక. ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ప్రార్థన అభిషేకం యేసు నామములో కలుగున గాక. ఇప్పుడే నీ మహిమతో నింపండి. అనారోగ్యంతో రోగంతో ఉన్న వారిని విడుదల చేయండి ప్రభా. అద్భుతాలు, స్వస్థతలు, మత్కార్యాలు జరిగించండి ప్రభా. తండ్రి అయ్యా ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలను విడుదల దయచేయండి ప్రభా. పిల్లల విషయంలో నేను అద్భుతం జరిగించండి ప్రభా. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగం దయచేయండి. వివాహం కాని వారికి వివాహం జరిగించండి ప్రభా. అద్భుతం జరిగించండి. అప్పులో నుండి విడుదల దయచేయండి. యేసు నామములో అద్భుతం జరిగించండి. మీరే దీవించండి. ప్రార్థనాత్మతో నింపమని దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక ఏప్రిల్ 15వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం.
స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. డబల్ 072 మరియు 73. వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు ఏప్రిల్ 28వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం అంబేద్కర్ భవన్, NGO కాలనీ రోడ్, పాత RTC డిపో, హనుమకొండ. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక ఏప్రిల్ 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. నగరం బాపట్ల జిల్లాలో సువార్త స్వస్థత ఆరాధన మహోత్సవాలు ఏప్రిల్ 30, మే 1-2 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. ఈ మహోత్సవాలలో సిస్టర్ క్యాథరిన్ గారు, సిస్టర్ కరిష్మా గారు శక్తివంతమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం బాలయేసు కాన్వెంట్ పక్కన బోరశెట్టి రామ్మోహన్ రావు గారి పొలమునందు, నగరం బాపట్ల జిల్లా. మరిన్ని వివరాలకు 9985301003 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి.
దహించు అగ్ని ట్రస్ట్, కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ రాజమహేంద్రవరం. My address, Dr. Thomas, Dahinchu Agni Ministries, Tummalova, Rajamahendravaram.